నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ధర్మస్థల దేశం మొత్తం కూడా ఒక కుదిపిన అంశం. ఒక పారిశుద్ధ్య కార్మికుడు వందల కొద్దీ మహిళల శవాలను నా చేత్తో ఇక్కడే పాతిపెట్టాను అని చెప్పటం, ఆయన కంప్లైంట్ ఇవ్వటం, సిట్ ఏర్పడటం, సిట్ ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం జరగటం, తవ్వకాలు జరగటం, ఇవన్నీ కూడా దేశం మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఈ కేసు విచారణ చేస్తున్న కొద్దీ కొన్ని కీలకమైన విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. అంటే ఆ పారిశుద్ధ్య కార్మికుడు 2014 వరకు 1995 నుంచి 2014 మధ్యలో చాలా దారుణాలు ఇక్కడ జరిగినాయి. హత్యలు జరిగినాయి. మహిళలను లిటరల్‌గా దారుణంగా అత్యాచారాలు చేసి చంపేశారు. ఇది అతను చెప్పింది. అప్పుడు నేను భయపడిపోయాను. ఇక్కడ పనిచేయటం నా వల్ల కాక నేను వేరే ప్రాంతానికి కూడా వెళ్ళిపోయాను నా కుటుంబంతో సహా. మళ్ళీ చేసిన పాపాన్ని పరిహారం చేసుకోవడం కోసం. ఆ పాప భీతి నన్ను వెంటాడటంతో నేను ఈరోజు వచ్చి ధైర్యంగా చెప్తున్నా అన్నారు. సో అదేవిధంగా అతను చెప్పిన ప్లేసులన్నింటిని కూడా గుర్తించారు, తవ్వకాలు చేస్తూ ఉన్నారు. 6వ స్పాట్లో 2 అస్థిపంజరాలు అంటే 25 ఎముకలు కనిపించాయంట 2 మృతదేహాలకు సంబంధించి. అలాగే 11వ స్పాట్లో మొత్తం 4 అస్థిపంజరాలు అంటే 4 అస్థిపంజరాలకు సంబంధించిన అవశేషాల్లో 3 మహిళలకు సంబంధించి, 1 పురుషుడికి సంబంధించిన సమాచారం వస్తుంది. ఇక 12, 13 స్పాట్స్లో 12 కూడా పూర్తయిపోయింది. 13 స్పాట్ చివరి స్పాట్లో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. తవ్వకాలు జరుగుతుంటే దేశం చాలా ఉత్కంఠగా చూస్తూ ఉంది. ఈ స్పాట్లో ఏం కనిపిస్తుందా అని. ఎందుకంటే ఉదయం నుంచి తవ్వకాలు జరుగుతుంటే 13 స్పాట్లో ఇప్పటివరకు ఒకటి కూడా దొరకలేదు. ఇంకా తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. సాయంత్రం వరకు 13 స్పాటు ఆ స్పాట్లో అలాగే చుట్టుపక్కల కూడా తవ్వకాలు జరుపుతూ ఉంటారు. అతను ఇంకా బలంగా చెప్తా ఉన్నాడు. ఇంకొన్ని ప్లేసులు కూడా నేను మీకు చూపిస్తాను. ఆ ప్లేసుల్లో కూడా ఒకసారి తవ్వి చూడండి. ఎందుకంటే 11వ ప్లేస్ తవ్వుతున్నప్పుడే అతను ఒక కొండ ప్రదేశం వైపు చూపించాడంట. ఇక్కడ తవ్వండి, ఇక్కడ తవ్వుతూ ఆ కొండ దిగువను కూడా ఒకసారి తవ్వండి అని అడిగాడు అతని. అంటే అతనికి జ్ఞాపకం వస్తూ ఉంది. 15 సంవత్సరాల తర్వాత ఇక్కడికి మళ్ళీ ఎక్కడైతే పూడ్చిపెట్టాడో అక్కడికి వచ్చాడు కాబట్టి ఎక్కడెక్కడ పూడ్చిపెట్టాను, ఎప్పుడు ఎవరు ఆదేశాలతో నేను ఇదంతా చేశాను, ఏ ప్రదేశంలో ఎక్కువ పాతి పెట్టాను, ఇవన్నీ కూడా అతను గుర్తు తెచ్చుకుంటూ సిట్ అధికారులతో మాట్లాడుతూ ఈ ప్లేస్లో తవ్వండి, ఇక్కడ నాకు ఒకసారి గుర్తొస్తుంది, ఒకసారి వర్షంలోనే ఇక్కడ నేను పాతి పెట్టాను, ఒకరోజు సాయంత్రం 4 గంటలకు పాతి పెట్టాను, ఒకరోజు అర్ధరాత్రి తర్వాత పాతి పెట్టాను. ఇవన్నీ కూడా అతను పూసగుచ్చినట్టు చెబుతున్నాడు. సిట్ అధికారులు షాక్ అయిపోతున్నారు. సో డెఫినెట్గా ధర్మస్థలలో దారుణాలు జరిగాయి అని నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 6 స్పాట్లో కనిపించాయి, 11 స్పాట్లో కూడా కనిపించాయి. ఇప్పుడు 13లో ఎన్ని వెళ్తాయో తెలియదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే ఇప్పుడు సిట్ అధికారులు మరొక కోణంలో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇతను పాతి పెట్టే సమయంలో ధర్మస్థల ధర్మాధికారి ఎవరైతే ఆదేశాలతో ఈ దుర్మార్గాలన్నీ జరిగాయో డి గ్యాంగ్కి అండాదండా ఇచ్చినటువంటి ఆ అధికారులు ఎవరు, దీని మీద అప్పుడు పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నవాళ్ళు, అప్పుడు న్యాయాధికారులుగా ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎవరు ఈ హత్యలన్నింటికీ కొమ్ము కాశారు, వాస్తవాలు బయట రాకుండా ధర్మస్థల నేలలో పాతి పెట్టేసింది ఎవరు, ఇది బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఈ తవ్వుతున్న క్రమంలోనే స్టోరీ మొత్తం చెప్తా ఉన్నాడు. ఒక మాజీ పోలీసు అధికారి ధర్మస్థల ప్రాంతానికిలో 1995 నుంచి 2014 మధ్యలో ఎవరున్నారో ఒక్కసారి ఆ రిజిస్టర్ బయటికి తెండి, ఆ రికార్డులు బయటికి తెండి. ఒక మాజీ పోలీసు అధికారి ఇక్కడ సర్వీసులో ఉన్న వ్యక్తి అప్పట్లో నాకు సహకరించాడు, నేను ఖననం చేసే సమయంలో నాకు తోడ్పాటు అందించాడు, అతను కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఏదైతే ఈ హత్యలన్నీ చేస్తూ ఉన్నాడు కదా పైన ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతనికి సహకరిస్తూ ఎక్కడా కూడా అతని పేరు బయటికి రాకుండా కాపాటంలో కీ రోల్ పోషించినటువంటి ఒక పోలీసు అధికారి ఉన్నాడు, అతన్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయండి, అతని పాత్ర ఉంది, అతనికి అన్నీ తెలుసు, నాకంటే ఎక్కువ అతనికే బాగా తెలుసు అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక విస్తుగొలిపే ఆశ్చర్యపరిచే మరొక విషయం ఏంటంటే ఒక రిటైర్డ్ జడ్జి కూడా ఉన్నాడు అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. రిటైర్డ్ పోలీస్ అధికారే కాదు, రిటైర్డ్ జడ్జ్ అంటే పోలీసు యంత్రాంగంతో పాటు న్యాయాధికారి కూడా ఒక అతను ఈ దుర్మార్గాలకు కొమ్ము కాశారు అంటే నిజంగా అసలు నిజమా వాస్తవం అనేది తెలియాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లోనే పూర్తిగా బయటకు వస్తుంది. సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బయటికి తీయాలి. పోలీస్ అధికారులే కాదు, న్యాయ అధికారులు, కోర్టుల్లో ఉన్న జడ్జిలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ధర్మస్థల క్షేత్రానికి కాపలాగా ఉన్న ఒక ధర్మాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తే, నిర్వాహకులే
ఇంత దారుణంగా చేస్తే పోలీసు అధికారులు, న్యాయాధికారులు అందరూ కొమ్ము కాసి నిజాలను పాతిపెట్టేశారు కదా! ఇప్పుడు ఈ కోణంలో విచారణ జరిపించాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 13వ ప్లేసు పూర్తయిపోయిన తర్వాత ఆ పోలీస్ అధికారి, మాజీ న్యాయాధికారి, రిటైర్డ్ జడ్జి ఎవరనేది కూడా అతి త్వరలోనే బయటకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంకా ఈ కేసుకు సంబంధించి తవ్వకాలు ప్రారంభమవుతాయి. ఇంకొన్ని చోట్ల గుర్తింపు చేసే అవకాశం ఉంది. ఎందుకనంటే ఈ 13 అయిపోయిన తర్వాత జయంత్ టీ అనే ఒక కార్యకర్త, ఏ కార్యకర్త? ఆర్టీఐ కార్యకర్త. అతను ఆర్టీఐ ద్వారా సమాచారం తెప్పించుకున్నాడు. ఈ మిస్సింగ్ కేసులు, ఈ అసహజ మరణాలన్నీ కూడా ఏమైపోయినాయి, రికార్డులు ఎట్లా మాయమైపోయినాయని చెప్పి క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తి అతనే చెప్తా ఉన్నాడు. నేను నా కళ్ళతో చూశాను, ఒక బాలికని, 12 సంవత్సరాల బాలికని ఎలాంటి న్యాయపరమైనటువంటి నిబంధనలు పాటించకుండా చాలా దారుణంగా ఒక కుక్కను పూడ్చిపెట్టేయటం నా కళ్ళతో నేను చూశాను. అంటే ఇంకా న్యాయం జరగదు అన్న అభిప్రాయంతో కొన్ని విషయాలు నేను బయటకి చెప్పలేదు, ఎవరిని కూడా సంప్రదించలేదు. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ జరుగుతున్న తీరు చూశాక, ఇప్పుడు ఈ తవ్వకాలు చూశాక నాలో ధైర్యం వచ్చింది. అందుకే నేను మీ ముందుకు వచ్చాను అని ఆ జయంత్ టీ అనే ఆర్టీఐ కార్యకర్త, ధర్మస్థల గ్రామస్తుడు చెబుతున్నాడు. అంటే క్లియర్గా ఎన్ని వాస్తవాలు పాతిపెట్టేశారు చూడండి. చాలామంది తమకు తెలిసిన విషయాల్ని చెప్పడానికి వస్తూ ఉన్నారు. దాంతోపాటు అప్పుడు ఈ దుర్మార్గాలన్నీ, ఈ దారుణ కాండ, మారణకాండ జరిగినప్పుడు సహకరించిన పోలీసులు, న్యాయాధికారులు, ఇతర అధికార యంత్రాంగం అందరూ కూడా ఇందులో బాధ్యులే. అందరూ కూడా మరి ఆ ధర్మాధికారి ఎవరైతే పైన కూర్చున్న వ్యక్తి ఉన్నాడో అతనికి ఇచ్చేటువంటి డబ్బులకి, వాళ్ళు ఇచ్చే ముడుపులకి ఆశపడి ఇవన్నీ నిజాలు బయటికి రాకుండా చేశారా? ఈ వాస్తవాలన్నీ కూడా అతి త్వరలో బయటకు వస్తాయి. నిజం ఎప్పుడు బయటకు రాకుండా మానదు. 100కు 100% ఈ కేసులో ఎవరైతే ఆడబిడ్డలు అత్యాచారాలకు, హత్యలకు గురైన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి తప్పకుండా న్యాయం జరుగుతుంది. కేసు ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా జరుగుతుంది. సాయంత్రానికి 13 స్పాట్లో ఏమన్నా బయటపడ్డాయో లేదో తెలుస్తుంది. 13లో బయటపడకపోయినా మరికొన్ని ప్రదేశాల్లో కూడా ఈ జయంత్ అనే వ్యక్తి కూడా ఇంకొన్ని ప్లేసెస్ చూపిస్తా అంటున్నాడు. ఆ జయంత్ అనే వ్యక్తి, ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఇంకొన్ని కొత్త ప్లేసుల్లో కూడా చూపిస్తారు. అక్కడ కూడా తవ్వకాలు జరుగుతాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఏవైతే లభ్యమయ్యాయో 13 స్పాట్లో 6వ స్పాట్లో లభ్యమైనటువంటి పుర్రెలు కావచ్చు, ఎముకలు కావచ్చు, అవన్నీ కూడా భద్రపరిచి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. చాలా కొద్ది రోజుల్లోనే ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. అందులో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, వాళ్ళు ఏ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఇవన్నీ వాళ్ళు ఎలా చనిపోయారు అనేది కూడా అతి త్వరలో బయటకు వస్తుంది.